ఈరోజు ఇప్పుడు కూడా మాకు ఆనవాయితీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని వెళ్ళటం, దానికోసం అని చెప్పేసి నేను అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం. ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పును కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాలు రాక్షస పాలనలో, ఒక సైకో పాలనలో ఈరోజు రాష్ట్రాన్ని బస్సు పట్టించారు. ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు. దీనికన్నిటికీ నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిన అభివృద్ధిని మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తాం. తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇదివరకు మాదిరి లేదు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసే విధంగా ముందుకు తీసుకునే విధంగా చేస్తామని ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాన్ని కూడా శ్రీమయం చేసి ఒక మంచి పరిపాలన, సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు కూడా చూశారు. అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి అది బాబు గారు చూస్తారో దాన్ని నాయకులుగా చూద్దాం. అది 2 రోజుల్లో తెలుస్తుంది.